సరిగా ఇంకో అంశం ఏంటంటే రంగనాథ్ గారు, హైడ్రా రంగనాథ్ గారు అయితే ఆయన కోర్టు ఆయన్ని సస్పెండ్ చేయమని మందలించింది, ట్రాన్స్ఫర్ చేశారు. సో హైడ్రా వల్ల కేవలం పేదవాళ్ళ ఇళ్ళనే మీరు కూల్చడంలో మీరు నిమగ్నమై ఉన్నారు తప్పితే పెద్దోళ్ళ జోలికి మీరు ఇంతవరకు వెళ్ళలేదు. ఫాతిమా కాలేజ్ కావచ్చు, తిరుపతి రెడ్డిలు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు తెలంగాణకు సంబంధించిన, ఆంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు. ఎవరి ఇళ్ళకు కూడా మీరు టచ్ చేయకుండా కేవలం పేదవాళ్ళ ఇల్లే కూల్చడంలో పనిగా పెట్టుకున్నారు. అది కూడా ఇంకోటి ఏంటంటే అర్జీ టవర్స్ను కూడా కూల్చడానికి కూడా పనిగా పెట్టుకున్నారు. సో ఏంటి మీరు చేస్తున్నది ఏంటి? హైడ్రా పేరుతో ఏంటి మీరు చేస్తున్నది? మందలించడం, ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మనకి ప్రభుత్వం సస్పెండ్ కదా, అదే మన ట్రాన్స్ఫర్. బట్ ఈ ప్రభుత్వం దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. బట్ ఏంటి అంటే రంగనాథ్ గారి అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఈ మధ్య మన రంగనాథ్ గారితో ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. అవును అవును, చాలా మందికి ఉన్న అబ్జెక్షన్స్ అని కూడా చాలా నిజంగా చాలా నచ్చింది నాకు. ఎందుకంటే నేను కూడా వచ్చాను దానికి, ఆ ప్రెస్ మీట్ కి. బట్ కవర్ చేశాం, ఆయన పాపం అన్ని కవర్ చేసి రిప్లైస్ ఇచ్చాడు. చాలా క్లియర్ ఇప్పుడు ఆ రోజు మనకు అంటే నెక్స్ట్ అనేది మేము ఎక్కడ ఏ సామాన్యుని ముట్టుకోదలుచుకున్నా కూడా దానికి అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ఈవెన్ 10 years కింద ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం. అప్పుడు కనుక పర్మిషన్ ఇచ్చిన సక్సెస్ ఉంటే వాటి జోలికి కూడా పోవని కూడా చెప్పాడు ఆ రోజు మీటింగ్ లో, చెప్పాడు ఆయన. అయితే ఎవరు పోయారు అన్నది కనుక చూస్తే ఈ 68-78 పిటిషన్స్ లో కోర్టుకు పోయిన ప్రతి ఒక్కరు కూడా 90% నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళంతా భూ ఆక్రమణదారులు, కబ్జాదారులు. వీళ్ళే కోర్టుకు పోయలేరు. ఆ శక్తి కూడా వాళ్ళకే ఉంటుంది. సామాన్యుడికి ఎలా ఉంటుంది సార్, అక్కడ అర్థమైపోతుంది. నీకు నాకైనా సమస్య వస్తే మనం అడ్వకేట్ పెట్టుకొని కోర్టుకు పోతాం, అంత సీన్ లేదు. సో ఆ శక్తి ఉన్న వాళ్ళు పోయారు. ఆయన హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. లక్కీగా సీఎం అనేవాడు ఆయన వెనక ఉన్నాడు కాబట్టి కాస్త కూర్చొని నిలబడ్డాడు. కానీ ఇది ఎప్పటి నుంచో ఈ ప్రెషర్ ఉంది గవర్నమెంట్ మీద, దాన్ని తీసేయమని. అందుకని ఆ క్లారిటీ కోసం రౌండ్ టేబుల్ పెట్టాను. చాలా క్లియర్ అయిపోయాడు, మేము ఆ జోలికి పోవట్లేదు. అయితే ఆయన ఏం చెప్పాడు ఆ రోజు జ్ఞాపకం ఉంటే, నా దగ్గర 3000 అప్లికేషన్స్ ఉన్నాయి. సో కొంత ప్రాధాన్యత తీసుకుంటూ మేము చేస్తున్న మాట నిజమే. కొన్ని అందులో మా ప్రాధాన్యత క్రమంలో లేకపోవచ్చు. విల్ ట్రై టు రీచ్ దట్ ఆల్సో. అదర్వైజ్ సామాన్యుడికి మాత్రం వాళ్ళ జోలికి పోయే సమస్య లేదు. కన్స్ట్రక్షన్స్ కూడా ఒక కట్ ఆఫ్ ఇయర్ ముందు వెనక పోయి తవ్వే పనే లేదని చెప్పాడు. సో అది కొంతవరకు నిజమే అనిపించింది నాకు. రియలీ డోంట్ నో, మీరు నేను ఇద్దరం కూడా విన్నాం కాబట్టి ఇప్పుడు జడ్జి అన్నది కోపం తెచ్చుకోవడంలో తప్పులేదు, మన ఆయన తప్పట్లేదు. కానీ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ అనేది జడ్జీలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదండి. అది సీఎం అనేది అంతవరకు కరెక్ట్. అంటే జ్యుడిషియరీ పరిధిలో కాదు అది. జ్యుడిషియరీ కావాలంటే 2 నెలలు జైలు అయిపోయి రంగనాథ్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశాడు. నువ్వేమనుకుంటున్నావు? ఆయన చేసేది తప్పు అనుకుంటావు, దీనికి శిక్షార్హుడు అనుకుంటున్నావు. ఆ కాంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది. ఏ సరే చెయ్యి, ఆర్మీని పట్టుకొని తీసుకొని పోయాను. ఆయన పోతే అప్పీల్కి పోతాడు, మళ్ళీ ఎక్కడికో పోతాడు. కానీ నీకు అధికారం అంతవరకే, అంతేగాని నువ్వు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తావు. ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ అనేది ప్రెరోగేటివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అడ్మిషన్ ఇప్పుడు జ్యుడిషియల్లో మనం వీళ్ళు తల పెడుతున్నారా? పెట్టరు కదా. జ్యుడిషియల్ సంబంధించినటువంటి జడ్జీల నియామకాలు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇవన్నిట్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియర్ అయినట్టు నేనైతే చూడలేదు. సాధ్యపడదు సార్, కాంటెంప్ట్ కింద వస్తుంది. మన మాట ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది మనం కనుక కామెంట్ చేస్తే. అంత జాగ్రత్తగా ప్రజలు ఉంటారు, అధికారులు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, ఆ జోలికి పూరేపోరు. జ్యుడిషియరీకి ఇండిపెండెంట్ ఎక్కువ ఇండిపెండెన్స్ని ఈరోజు ఎంజాయ్ ఎవరైనా చేస్తున్నారంటే జ్యుడిషియరీ ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళ జోలికి ఎవరు కూడా పోరు. కాబట్టి వాళ్ళు కూడా సాహసం కూడా ఎవరు చేయలేండి, కాంటెంప్ట్ కింద వస్తుంది. వాడు అదే రంగనాథ్ గారు సఫర్ అవుతున్నాడు కదా కాంటెంప్ట్ కింద. బట్ నాకు తెలిసి, నేను కూడా అడ్మినిస్ట్రేటర్గా సుదీర్ఘకాలం 25 ఏళ్ళు పనిచేశాను. నాకు తెలిసి కోర్టు అనేది ట్రాన్స్ఫర్ అథారిటీ కాదు, చేయకూడదని అనను. కానీ బట్ దట్స్ నాట్ యువర్ సబ్జెక్ట్. వై నువ్వు నేను చెప్తున్నా, నువ్వు వేసుకో, ఎంత ప్రయోజనం ఉంది కాంటెంప్ట్కి, ఎంత శిక్ష ఇచ్చిపడి. తర్వాత ఆయన పోతాడా జైలుకు, పోడు, లేదా అప్పీల్కి పోతాడో మనకు తెలియదు. బట్ ఆ పవర్ అంతవరకే తప్ప ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్లో కోర్టులు ఇస్తే ఎట్లా? సీఎం అన్నట్టున్నాడు, ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ వాళ్ళు ఇస్తే ఎట్లా, మేం కదా, మా పవర్ కదా అని అన్నాడు. సీఎంగా ఆయన ఎందుకు ఉండడం? అది కాబట్టి ఇది ఎవరి పవర్స్ వాళ్ళు. ఇంతమంది మనం అనుకున్నాం కదా. మళ్ళీ నన్ను కాలేజీ పోవటం తప్పని ఎందుకన్నా? నీ పరువు కాదన్నావు, నీ పవర్ కాదన్నావు. నువ్వు చేయాల్సిన పని ఓన్లీ చట్టాలు, శాసనాలు అవి ఇంప్లిమెంట్ అవుతున్నావో లేదో చూసుకోవడం, లేకపోతే సంబంధిత అధికారులకు చీఫ్ ఎవరో ఆ చీఫ్ సెక్రటరీకో లేకపోతే సంబంధిత మంత్రికో ఆ కన్సర్న్డ్ ఆఫీసర్కు చెప్పాలని ఎందుకన్నా మనం? ఎందుకంటే ఆయన తనకున్నటువంటి పరిధిని అతిక్రమించాడని మనం అంటున్నాం. అంటే ఇది లెజిస్లేచర్ పరిధిని అతిక్రమించాడు. లెజిస్లేటివ్ పవర్ ఉంది ఆయనకి, అదే అతిక్రమించాడు అంటున్నాం.
అట్లాగే జ్యుడిషియరీ కూడా డెఫినెట్లీ వాళ్ళ లిమిట్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళు అందులో ఉండాలన్నది నా అభిప్రాయం. అంటే అదే సార్, అందుకనే ఇప్పుడు నిజంగానే ఎవరి పనులు వాళ్ళు చేస్తే ఏ ప్రాబ్లం అంతే ఉంటుంది కదా. ఇక ఇన్వాల్వ్ అయితే కదా మళ్ళీ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అంతే వస్తాయి. కదా. సో హైడ్రా రంగనాథ్ గారి విషయంలో అయితే కోర్టు అంటే ఇక కోర్టు ఇచ్చింది ఆర్డర్ మనం ఎవరేం చేయలేం, కానీ తర్వాత ఇంకొక జడ్జి కూడా సమర్థించినట్టు ఇంటర్ఫీర్ కావడానికి ఒప్పుకోలేనట్టు. తెల్లారి ఇంకెవరు అప్పీల్ పోతే దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ లోపల ఆ జడ్జి గారు కూడా ఇంటర్ఫీర్ కాలేని అన్నాడు. తన సహచర జడ్జి ఇచ్చే తీర్పు మీద నేను ఇంటర్ఫీర్ కానని కూడా చెప్పారు ఆయన. ఓకే, కాబట్టి అది అంతే ఉంది ఆర్డర్ అది. సో ఈదర్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఆర్ దే షుడ్ ప్రిఫర్ అండ్ అపీల్ నెక్స్ట్ అపీలేట్ అథారిటీ. ఓకే, అది సుప్రీంకోర్టు కావచ్చు. ఓకే, అది పోతామని కూడా పేపర్లో వచ్చింది. ఓకే, ఈ ఆర్డర్ని మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామని ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందని నేను పేపర్లో చదివాను. ఓకే.